Good. So, the last discussion, user, okay. ఏ యూజర్ తీసుకున్నాం మనం? ఎస్, గిరి. యూజర్ గిరి. ఓకే. సో జనరల్గా యూజర్ గిరి తయారు చేసిన తర్వాత గిరికి, ఎస్, గిరి యాక్చువల్గా నార్మల్ యూజర్. గిరి యాక్చువల్గా నార్మల్ యూజర్. ఓకే. బట్ నార్మల్ యూజర్ కెనాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. కెనాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్సైడ్ లినక్స్. అంటే ఏం చేయలేడు, అంటే ఏం చేయలేడు, నథింగ్ ఇస్ దేర్. అందుకోసం నేనేం చేశానంటే యాజ్ అ నార్మల్ యూజర్గా ఉన్న గిరిని, ఎస్, నేను సింపుల్గా ఒక 2 కమాండ్స్ యాక్సెస్ ఇచ్చా. 2 కమాండ్స్ యాక్సెస్ ఇచ్చా. సో ఈ 2 కమాండ్స్, ఫస్ట్ కమాండ్ ఏమో ఎస్ యూజర్ యాడ్, ఆ నెక్స్ట్ కమాండ్ యూజర్ మాడ్. యూజర్ యాడ్, యూజర్ మాడ్ ఇచ్చేసా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ 2 కమాండ్స్ ఇచ్చిన తర్వాత ఈ గిరి అనే యూజర్ని నార్మల్ యూజర్ అని పిలవకూడదు. ప్లీజ్ డోంట్ కాల్ యాజ్ అ నార్మల్ యూజర్. సో నవ్ ఆన్వర్డ్స్ గిరి ఈజ్ ఏ సూడో యూజర్. ఓకే, ఓకే. అంటే సూడో యూజర్ అని ఎలా చెప్తారు సార్? ఏం లేదు, వీళ్ళకి నార్మల్ యూజర్గా ఉన్న ఇతనికి 2 కమాండ్స్ ఇచ్చేసాం కదా, అక్కడి నుంచి మనం సూడో యూజర్ అన్నాం. అదేవిధంగా సూడో యూజర్ అంటానికి ఇంకొక కారణం ఏంటంటే యాక్చువల్గా ఈ గిరి అనే యూజర్ని డైరెక్ట్గా మనం సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేస్తున్నాం. సూడోవర్స్ ఫైల్లో. ఎస్, దాట్స్ వై వీ కెన్ కాల్ ఇన్ యాజ్ ఎ సూడో యూజర్. గిరిని మనం సూడో యూజర్ ఫైల్లో యాడ్ చేసాం కాబట్టి ఈయన సూడో యూజరే. బట్ మనం ఏదైతే ఇక్కడ కమాండ్స్ యాక్సెస్ ఇస్తున్నామో దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే సూడో యాక్సెస్. సూడో యాక్సెస్ అంటే నార్మల్ యూజర్గా ఉన్న గిరికి సూడో యాక్సెస్ ఇవ్వటం వల్ల ఈ విల్ బికమ్ ఏ సూడో యూజర్. అంతే. నార్మల్ యూజర్గా ఉన్న గిరిని సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేయటం వల్ల ఈ విల్ బికమ్ ఏ సూడో యూజర్. అట్లా మనం మాట్లాడుకోవాలా, చూసారా? సో నార్మల్ యూజర్గా ఉన్న గిరికి 2 కమాండ్స్ యాక్సెస్ ఇవ్వటం వల్ల అతను సూడో యూజర్ అయ్యాడు. అదేవిధంగా నార్మల్ యూజర్గా ఉన్న గిరిని సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేయడం వల్ల అతను సూడో యూజర్ అయ్యాడు. సో ఈ 2 కారణాలను బట్టి ఈజ్ ఏ నవ్ ఆన్వర్డ్స్ గిరి ఈజ్ ఏ సూడో యూజర్. అది కాన్సెప్ట్ యాక్చువల్గా. అయితే సార్ ఈ సూడో యూజర్ అనే వ్యక్తి సార్ ఏ కమాండ్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చా? అంటే కమాండ్స్ ఏదైనా చేసుకోవడం అనేది కాదు. రూట్ యూజర్ ఏదైతే కమాండ్స్ మనకి ఇచ్చాడో, రూట్ యూజర్, ఆ రూట్ యూజర్ సెట్ చేసిన కమాండ్స్ మాత్రమే గిరి యాక్సెస్ చేసుకోగలడు. సార్ ఇంకా ఏదన్నా మార్చాలంటే సార్ మళ్ళీ రూట్ యూజరే. ఎస్, ఎస్. ఎందుకంటే అతను బాస్. లెనక్స్ మొత్తానికి అతనే బాస్. లెనక్స్ మొత్తానికి అతనే బాస్. లైనక్స్ మొత్తం కూడా కంట్రోల్ చేసే పవర్ ఎవరికి ఉందంటే రూట్ యూజర్కే ఉంది. రూట్ యూజర్ని మనం ఇంకో భాషలో సూపర్ యూజర్ అని కూడా పిలుస్తాం. కంట్రోల్ చేసే పవర్ మొత్తం అక్కడే ఉంది. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ సూడో యూజర్ అనే వ్యక్తి గిరి ఇంకొక ఎక్స్ట్రా 2 కమాండ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాడు. అంటే 2 కమాండ్స్ కావాలంటున్నాడు. ఈ వాంట్స్ టు డూ 2 more commands. Yes. Then what should I do? Then again I go to super user, root user. అమ్మా రూట్ యూజర్ దయచేసి నాకు 2 కమాండ్స్ యాక్సెస్ ఇవ్వని చెప్పాలి. అప్పుడు రూట్ యూజర్ ఏం చేస్తాడు? అప్పుడు రూట్ యూజర్ తన మిషన్లోకి లాగిన్ అవుతాడు. రూట్ యూజర్ లాగిన్ టు దేర్ మిషన్. అండ్ అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఎవరు? రూట్ యూజర్. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి అప్పుడు గిరి యూజర్ ఉన్నాడు కదా, ఎస్, ఎస్, గిరి యూజర్ ఎదురుగా మరొక 2 కమాండ్స్ యాడ్ చేస్తాడు. ఇది స్టోరీ. మరొక 2 కమాండ్స్ యాడ్ చేస్తాడు. సో అప్పుడు మళ్ళీ సేవ్ అండ్ ఎగ్జిట్. అంతే. అప్పుడు అగైన్ ఇంకా ఇక్కడ ఇప్పుడు 2 కమాండ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొక 2 కమాండ్స్ ప్లస్ 2 more commands. అది ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండటమేనా మన డ్యూటీ? అవును మరి. నీకు రూట్ యాక్సెస్ ఇస్తే ఇలా వర్క్ చేయాలా, సూడో యాక్సెస్ ఇస్తే ఇచ్చిన దాన్ని వర్క్ చేయాలా, అంతే. సో అంటే నేనేం చెప్తానంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వరకు ఒక పార్ట్ యాక్చువల్. దిస్ ఇస్ పార్ట్ 1. అంతే. దిస్ విల్ బి డన్ బై సమ్మన్ ఎల్స్. బట్ దిస్ ఇస్ 1 more పార్ట్.
దిస్ ఈజ్ వన్ మోర్ పార్ట్. ఎస్ ఎస్, ఇది సెకండ్ పార్ట్. యాక్చువల్గా ఇది సెకండ్ పార్ట్. మనం ఎప్పుడైనా సరే ఒక ఆర్గనైజేషన్లోకి జాయిన్ అయిన తర్వాత మనం సెకండ్ పార్ట్ నుండి జర్నీ మొదలు పెట్టాలి. ఫస్ట్ పార్ట్ మనకి ఎవరా సార్ ఇస్తారు, బట్ ఇట్ మే వ్యారీ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కంపెనీ టు కంపెనీ, స్టాండర్డ్ వేరే మెయింటైన్ చేస్తాం. అందుకోసం మనం ఇదిగో ఫస్ట్ పార్ట్ ఇచ్చిన వర్క్ చేయాలి, ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఇచ్చిన వర్క్ చేయాలి. మనమైతే రెండు పార్ట్స్ ఎలా పనిచేస్తాయి కూడా తెలుసు మనకి. ఫస్ట్ పార్ట్ మీద వర్క్ చేయొచ్చు, సెకండ్ పార్ట్ మీద వర్క్ చేయొచ్చు, మన ఇష్టం అనమాట. అట్లా దిస్ ఈజ్ వాట్ సూడో యూజర్ అంటే. ఇది సూడో యాక్సెస్ అంటే ఇది. సరే, ఇప్పుడు యాక్చువల్గా నిన్న మనం ఏం చూసామంటే సింపుల్గా సూడో యాక్సెస్ అనేది ఎలాగిచ్చారు. రూట్ యూజర్, వాడు రూట్ యూజర్గా లాగిన్ అయ్యాడు. రూట్ యూజర్గా లాగిన్ అయ్యాడు. ఓకే, రూట్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత రూట్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత అతను ఏం చేశాడు తెలుసా. రూట్ యూజర్గా లాగిన్ అయ్యాడు. ఓకే, రూట్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత రూట్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత ఏం చేశాడు. ఎస్, ఓపెన్ సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేశాడు. ఓకే, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో ఇట్లా సింపుల్గా ఇట్లా రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు ఆయన. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఏం రాశాడు ఆయన. గిరి రాశాడు. గిరి రాశాడు. ఓకే, గిరి రాసి ఆల్ ఆల్ ఇక్కడ ఇక్కడ ఏం రాశాడు తెలుసా. ఆల్ రాసిన తర్వాత ఇక్కడ ఏం రాశాడంటే యూజర్ యాడ్ రాశాడు, కామా యూజర్ మోడ్ రాశాడు. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదా. ఎస్ ఫ్రెండ్ చెప్పాలి. యూజర్ యాడ్ యూజర్ మోడ్ కాదు సార్. కాదు సార్. ఇది వర్క్ ఇది వర్క్ అవ్వదు. ఫుల్ పాత్ ఇవ్వాలి సార్. ఫుల్ అందుకని పాత్ ఇవ్వాలి ఏం సార్. చేయాలంటే ఫుల్ పాత్ రాయాలి. సో యాక్చువల్గా ఈ కమాండ్స్ యొక్క పాత్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలా, వెంటనే ఎస్ విచ్ అనే కమాండ్ ఇచ్చేసి విచ్ వాడి కమాండ్ నేమ్ రాయాలి. యూజర్ మోడ్ విచ్ రాసి మళ్ళీ యూజర్ యాడ్ రాయాలి. అయితే జనరల్గా లైనెక్స్ చాలా తెలివైంది బాస్. లైనెక్స్ అనేది చాలా తెలివైంది. యాక్చువల్గా మనకి లైనెక్స్ ఏం చేసిందంటే రెండు ఫోల్డర్స్ని సెట్ చేసి పెట్టింది లోపలే. 2 ఫోల్డర్స్ సెట్ చేసి పెట్టింది. ఆ ఫోల్డర్స్ ఏంటి తెలుసా. ఎస్, ఆ ఫోల్డర్ పేరు బిన్ అనేది ఒక ఫోల్డర్ ఉంది, ఎస్ బిన్ అనేది ఒక ఫోల్డర్ ఉంది. యాక్చువల్గా 2 ఫోల్డర్స్ యాక్చువల్. సో ఈ 2 ఫోల్డర్స్లో ఏం చేసింది తెలుసా. బిన్ అనే ఫోల్డర్స్లో కమాండ్స్ ఇచ్చేసింది, ఎస్ బిన్లో కూడా కమాండ్స్ స్టోర్ చేసింది. ఫైన్, బాగుంది. అరే, రెండు కమాండ్స్ స్టోర్ చేసుకోవడం అయితే ఎందుకు, ఎస్ బిన్ ఎందుకు ఇక ఎక్స్ట్రా అన్నాడు వాడు. లేదు లేదు బాబు, బిన్ అనే ఫోల్డర్లో కమాండ్స్ ఉన్నాయి, కానీ బిన్ అనే ఫోల్డర్లో ఉన్న కమాండ్స్ యాక్చువల్గా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ ఫోల్డర్, దిస్ కమాండ్స్. ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ కమాండ్స్. ఓకే ఫైన్, బాగుంది. మరి ఎస్ బిన్ అనేది ఎందుకు ఇచ్చావు, దాంట్లో కమాండ్స్ ఎందుకు ఇచ్చావు అని లైనెక్స్ అని అడిగితే అప్పుడు చెప్పింది, బాబు ఎస్ బిన్ అనే ఫోల్డర్లో ఉన్న కమాండ్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలంటే ఎస్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ రూట్ యూజర్ అన్న అవ్వచ్చు, రెండో పర్సన్ సూడో యూజర్ అన్న అవ్వచ్చు, అంతే. అంతకు మించి ఎవరికి యాక్సెస్ లేదు. ఓకే ఓకే, దట్ మీన్స్ వాట్, ద లినక్స్ హ్యాస్ క్రియేటెడ్ 2 folders. The first one is bin and sbin. So they stored all the commands in bin as well as sbin also. But they have given some restrictions. ఏం రిస్ట్రిక్షన్ ఇచ్చింది తెలుసా. ఈ బిన్ లో ఉన్న కమాండ్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా అంటే ఎవరైనా అంటే ఫస్ట్ వన్ మనకు తెలుసు, నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండో పర్సన్ మనకి ఎవరు, సూడో యూజర్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. మూడో పర్సన్ ఎవరు, రూట్ యూజర్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు. ఎస్ సో సార్. ఇక్కడ ఉన్న కమాండ్స్ అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే అక్కడ ఉన్న కమాండ్స్ మాత్రం ఎవరో చూపించాను కదా, ఓన్లీ
root user as well as sudo user can access. బిన్, ఎస్ బిన్. బిన్ అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు. బైనరీస్ దాని పేరు, బైనరీస్. బిన్ స్టాండ్స్ ఫర్ బైనరీస్, బిన్ స్టాండ్స్ ఫర్ బైనరీస్. మరి ఎస్ బిన్ అంటే ఏం సార్? ఎస్ బిన్, ఎస్ బిన్, ఎస్ బిన్ మీన్స్ వాట్? సూపర్ బైనరీస్, సూపర్ బైనరీస్. దాని పేరు అట్లా ఇచ్చాడు వాడు. ఎస్ బిన్, బిన్ రెండు ఫోల్డర్స్. అంటే ఇది మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిన్ అండ్ ఎస్ బిన్? సో అప్పుడు మీరు చెప్పాలా, బిన్ ఈజ్ ఎ ఫోల్డర్, ఓకే, ఎస్బిన్ ఈజ్ ఆల్సో ఎ ఫోల్డర్, ఓకే, ఇట్ కంటైన్స్ ఆఫ్ కమాండ్స్, ఇట్ ఈస్ ఆల్సో కంటైన్స్ కమాండ్స్. అట్లా సరే టైప్ చేద్దాం అదండి. బిన్ ఎస్బిన్. ఓకే, సో బిన్ అండ్ ఎస్బిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు బిన్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈజ్ ఏ ఫోల్డర్. ఓకే, ఎస్బిన్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఏ ఫోల్డర్. ఓకే, ఇట్ కంటైన్స్ కమాండ్స్. ఇది కంటైన్స్ కమాండ్స్. ఓకే, ఇట్ కంటైన్స్ కమాండ్స్, ఇట్ కంటైన్స్ కమాండ్స్. ఓకే, బాగుంది. మరి కమాండ్స్ కెన్ బి యాక్సెస్డ్ బై, చెప్పాలా మీరు? యాక్సెస్డ్ బై whom? Anyone. Any Uh, normal user also. anyone. Yes. Accessed by anyone means uh, that means Normal user, normal user. Okay, sudo user, root user, root user, Sudo sudo user. user. సూడో యూజర్, రూట్. ఎట్లయినా పెట్టుకో, కింద నీ ఇష్టం. మూడు రాసుకో, ఏమైంది? ఎస్, అది విషయం ఇదనమాట. ఓకే, సో మరి ఈ సైడ్ సార్, దిస్ కమాండ్స్ యాక్సెస్డ్ బై కమాండ్స్, User and sudo user. దిస్ కమాండ్స్ క్యాన్ బి యాక్సెస్డ్ బై, యాక్చువల్గా ఎనీవన్ కాదు, ఓన్లీ 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 రూట్ యూస్. Root user, sudo user. ఫస్ట్ రూట్ యూజర్, నెక్స్ట్ సూడో యూజర్. అంతే, సింపుల్. ఇది స్టోరీ, చూసారా? ఇది బిన్, ఎస్ బిన్, ఇది యాక్చువల్గా. ఓకే, అంటే ఇక్కడ మీరు చూస్తే బిన్ అనేది ఫోల్డరే, ఎస్ బిన్ ఫోల్డరే, బట్ కమాండ్స్ అక్కడ ఇక్కడ రెండు వేరేనా? వేరే. వేరేనా? వేరే. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ప్రతి కమాండ్స్, కొన్ని కమాండ్స్ దీంట్లో ఉంటాయి, కొన్ని కమాండ్స్ దీంట్లో ఉంటాయి. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న కమాండ్స్ ఏంటి తెలుసా? నెంబర్ 1 యూజర్ యాడ్, అదే యూజర్ యాడ్ కమాండ్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత రెండోది ఏంటి? ఎస్ యూజర్ మోడ్ కమాండ్. మూడోది ఏంటి? ఎస్ ఎస్ User del. సో నాలుగోది ఇంకా ఉంది. ఎస్, నాలుగో కమాండ్స్ అన్ని టోటల్గా. నాలుగోది గ్రూప్ యాడ్, నెక్స్ట్ వస్తుంది అది గ్రూప్ యాడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రూప్ మోడ్, నెక్స్ట్ వస్తుంది గ్రూప్ని మాడిఫై చేయటం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టెల్. అరే ఇక వరుసగా చాలా ఉన్నాయి దీంట్లో. ఎస్, మొత్తం చాలా కమాండ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, బట్ ఇక్కడ వేరే, అక్కడ వేరే, రెండు వేరే వేరే ఉన్నాయి. ఓకే ఓకే, సరే సార్. ఇప్పుడు యాక్చువల్గా మాకు నిన్న చిన్న డౌట్ వచ్చింది సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు యూజర్ డెల్ వాడారు, బాగానే ఉంది యూజర్ డెల్.
సో యూజర్ డెల్ దేనికి సార్? యూజర్ డెల్ ఓకే. అసలు యూజర్ డెల్ అంటే ఏంటంటే యూజర్ డెల్ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్. ఓకే, యూజర్ డెల్ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్ which is used to okay delete users. User del is a command in Linux which is used to delete users. Users ఏనా? ఓకే ఓకే, యూజర్స్. సరే, బాగుంది. మరి ఇప్పుడు యాక్చువల్గా యూజర్ని డిలీట్ చేసావు కరెక్టే. మరి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు క్వశ్చన్, యూజర్ డెల్ కమాండ్ నిన్న వాడాం మనం. వాడినప్పుడు మనం సింపుల్గా చూస్తే చూడండి, యూజర్ డెల్. ఓకే, యూజర్ డెల్. సో ఇప్పుడు యాక్చువల్గా యూజర్ డెల్ అనేది ఏంది? కమాండే. ఓకే, దేనికోసం ఫ్రెండ్స్ అది చెప్పండి? డిలీట్ User. యూజర్. The user. ఎక్సలెంట్ ఆన్సర్, ఎక్సలెంట్. మరి ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం యూజర్ యాడ్ కమాండ్ టైప్ చేశాం. ఓకే, మరి యూజర్ యాడ్ సపోజ్ ఇదిగో హరి అని టైప్ చేసాం అనుకో, లేదా యూజర్ యాడ్ పాపారావు టైప్ చేసాం. ఓకే, హరి పాపారావు. ఓకే, ఇప్పుడు యూజర్ యాడ్ హరి, యూజర్ యాడ్ పాపారావు అని వెంటనే మనకి హరికి ఏమొస్తాయి, పాపారావుకి ఏమొస్తాయి? ఎవరు చెప్తారు? హరికి యూజర్ ఐడి, హరికి యూజర్ యూజర్ ఐడి ఐడి, వస్తుంది. తర్వాత యూజర్ నేమ్, యూజర్ ఫోల్డర్ వస్తుంది. ఫోల్డర్, తర్వాత గ్రూప్ ఐడి కూడా వస్తుంది. షెల్ వస్తుంది. షెల్ అంటే ఏంది? డాష్. యూజర్ ఫోల్డర్ అంటే ఏంది? హరి. ఐడి అంటే ఏంది? 1001. దీంతో పాటు ఏమొస్తుంది? మనం గ్రూప్ ఐడి వస్తుందని చెప్పి గ్రూప్ నేమ్ కూడా వస్తుందని చెప్పాం. ఇది చెప్పానో లేదో పాపారావు? నువ్వు అన్ని క్లాసులు బట్టి ఈ క్లాస్లో ఏం చెప్పావు నాకు కూడా తెలియదు. ఇది చెప్పానా నేను? గ్రూప్ ఐడి, గ్రూప్ నేమ్ చెప్పానా? అది చెప్పలేదు సార్. అది నెక్స్ట్ క్లాస్ వస్తుందని చెప్పేసి. అందుకోసం ఏంటంటే నువ్వు అన్ని తిరుగుతావు కాబట్టి ఎక్కడంటే నేను చెప్పేదే విను ఫస్ట్, ఎందుకంటే మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందువల్ల ఇంకేం లేదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా యూజర్ ఐడి వస్తుంది, యూజర్ ఫోల్డర్ వస్తుంది, షెల్ వస్తుంది. 3 వస్తాయి. మనకేంది? యూజర్ నేమ్ కామన్ అనుకోండి. యూజర్ నేమ్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? హరి. బాగుంది. సరే, బాగుంది. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పండి, యూజర్ డెల్ అనే కమాండ్ ఎందుకు? యూజర్ని డిలీట్ చేయడానికి. వాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? యూజర్ ఫోల్డర్ ఎక్కడ? యూజర్ ఐడి ఏంటి? యూజర్ నేమ్, ఇవన్నీ ఏంటి అంటే మ్యాక్సిమం యూజర్ డెల్ అనే కమాండ్ బై డిఫాల్ట్ గా యూజర్ని డిలీట్ చేస్తుంది. అంతే. యూజర్ని ఎప్పుడైతే నువ్వు డిలీట్ చేసేసావో వెంటనే యూజర్కున్న ఐడి రిలీజ్ అయిపోతుంది, షెల్ రిలీజ్ అయిపోతుంది. కానీ యూజర్కున్న ఫోల్డరు డిలీట్ కాదు. ఎందుకంటే డిలీట్ కాదు? ఎందుకంటే యూజర్ ఫోల్డర్ ఒక లొకేషన్ లో ఉంది, స్టోర్ అయ్యి ఆల్రెడీ. యూజర్ ఫోల్డర్ లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి లైనక్స్ శక్తి చాలా. అమ్మా, ఇంతవరకే నేను చేస్తా, మిగతాది నేను చేయలేనని చెప్పింది లైనక్స్. అంటే దాని అర్థం ఏంది? నువ్వు యూజర్ని డిలీట్ చేస్తే, యూజర్ డెల్ కమాండ్ వాడితే యూజర్ డిలీట్ అవుతాడు, యూజర్ ఐడి డిలీట్ అవుతుంది, దానికి ఉన్న బ్యాష్ రిలీజ్ చేసేస్తా. బట్ వాట్ అబౌట్ యూజర్ ఫోల్డర్? నో, నేను యూజర్ ఫోల్డర్ని డిలీట్ చేయలేను అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను అడిగా, అమ్మా లైనక్స్ ఇలాగైతే ఎలాగా? యూజర్ని తీసి పడేసాం కదా. అవును, మరి యూజర్ ఫోల్డర్ ఉంచాలా? ఉంచు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ హరి అనే వ్యక్తి మన దగ్గర 1 year నుంచి ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు. ఈ హరి అనే వ్యక్తి లాగిన్ అవుతున్నాడు, ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు హరి అనే వ్యక్తి లాగిన్ అయ్యి ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడల్లా హరి యొక్క డేటా ఏదైతే ఉందో అది హరి ఫోల్డర్లోనే స్టోర్ అవుతా ఉంది. అందుకని నేను ఈ ఫోల్డర్ టచ్ చేయను ఉంది. ఎవరు? లైనక్స్. ఓకే ఓకే, ఎందుకు? అది ప్రాజెక్ట్ స్టఫ్ ఉందేమో దాంట్లో.
యూజర్ ఫోల్డర్ని డిలీట్ చేస్తే ఎట్లా అని చెప్పింది లైనక్స్. అందుకని యూజర్ డెల్ అనే కమాండ్ ఉపయోగిస్తే మనం జస్ట్ ఇదిగో యూజర్ ఐడి షెల్ రిలీజ్ చేస్తాం, గ్రూప్ ఐడి అవి పక్కన పెడితే. అయితే ఇక్కడ యూజర్ ఫోల్డర్ ఏంటి, అది డిలీట్ కాదు. ఎందుకు డిలీట్ కాదు? ఎందుకంటే హరి అనే యూజరు గత 1 year నుంచి ఇదే ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నాడు. హరి యూజరు ఏదైతే టైప్ చేస్తున్నాడో ఆ టైప్ చేసిందంతా కూడా ఆ డేటా హరి ఫోల్డర్ లోనే స్టోర్ అవుతుంది, హరి ఫోల్డర్ లోనే. ఆహా, ఓకే. మరి నువ్వేమో ఇప్పుడు హరి యూజర్ ని డిలీట్ చేయమంటే హరి డేటా పోతుంది కదా, అందుకని నేను ఆ ఫోల్డర్ని టచ్ చేయను అని చెప్పింది లైనక్స్. ఆ ఫోల్డర్ ని టచ్ చేయను. అప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా అవసరం లేదు, హరి డేటా అంతా కూడా అతను చేసిన స్టఫ్ అంతా కూడా మేము ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్నాం, అసలు ఆ ఫోల్డర్ని డిలీట్ చేసేసాయి అని చెప్పేసి. ఓకే ఓకే, మరి అట్లా డిలీట్ చేయాలన్నప్పుడు లైనక్స్ ఒక ఆప్షన్ చెప్పింది, దాని పేరే ఆర్. ఆర్ ఆప్షన్. ఆర్ మీన్స్ వాట్? రికర్సివ్. రికర్సివ్. ఓకే, ఎప్పుడైతే ఈ ఆర్ ఆప్షన్ వాడామో వెంటనే హరి యూజర్ తో పాటు ఆ హరి యూజర్ తో పాటు హరి యూజర్ ఫోల్డర్ కూడా డిలీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలి ఇప్పుడు యాక్చువల్ గా చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. సో యూజర్ డెల్ అనేది నార్మల్ గా వాడితే విచ్ ఇస్ డిలీట్ యూజర్స్, తర్వాత ఏంది యూజర్ ఐడి డిఫాల్ట్ యూజర్ నేమ్ User shell. Shell. షెల్. ఎక్సలెంట్, బాగుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ యూజర్ డెల్ వాడి -r వాడతా. ఇది ఆప్షన్. ఇది వాడినప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు ఏమైంది? సో ఏం జరిగింది ఫోల్డర్ చెప్ప. కూడా డిలీట్ అయిపోయింది. ఎస్ ఎస్. ఫోల్డర్ కూడా డిలీట్ అయిపోయింది. సో యూజర్ నేమ్ కామా యూజర్ ఐడి కామా షెల్ అండ్ యూజర్ ఫోల్డర్ ఆల్సో విల్ బి డిలీటెడ్. అది విషయం అక్కడ, అది విషయం. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల మనకు నిన్న ఎర్రర్ ఏంది, ఇదే ఎర్రర్. ఎర్రర్ ఏంటంటే ఇదే. అప్పుడు మనం ఇంత చెప్పలేం కాబట్టి ఇట్లా. అంటే మనం ఏం చేసాం తెలుసా? ఎస్ ఫ్రెండ్, చూడండి, మనం ఏం చేసామంటే యాక్చువల్గా హరి యూజర్ని తయారు చేసాం. హరి యూజర్ని తయారు చేసిన వెంటనే ఏది యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి హరి యూజర్ని తయారు చేసాం. ఓకే, తయారు చేసాం. ఓకే, తయారు చేసిన తర్వాత హరి యూజర్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్? యూజర్ నేమ్ వస్తుంది. యూజర్ నేమ్ హరి. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. తర్వాత కొంచెం నిద్ర వచ్చే టైం ఇది, జాగ్రత్తగా ఉండాలి. 12 గంటలు అంటే మంచి నిద్ర వచ్చే టైం. ఓకే, యూజర్ నేమ్ తర్వాత ఏంది? యూజర్ ఐడి వస్తుంది. యూజర్ ఐడి 1001 వచ్చింది. తర్వాత ఏంది? ఒక ఫోల్డర్ వచ్చింది. ఫోల్డర్ పేరు ఏంది? హరి వచ్చింది. ఫోల్డర్ పేరు హరి వచ్చింది. మళ్ళీ తర్వాత ఏంది? యూజర్ నేమ్ వచ్చింది, యూజర్ ఐడి వచ్చింది, ఫోల్డర్ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది తెలుసా? షెల్ వచ్చింది. షెల్ ఏంది? బ్యాష్. ఓకే, బాగుంది. ఈ 4 వచ్చేసినాయి. ఓకే, ఒక్కసారిగా నేను ఇదిగో యూజర్ డెల్ అని వాడాను అనుకో, యూజర్ డెల్ అని వాడి హరి అని రాశాను అనుకో, అప్పుడు ఏమేమి డిలీట్ అవుతాయి తెలుసా? వెంటనే ఇదిగో నేమ్, యూజర్ నేమ్ పోతుంది, ఐడి పోతుంది, షెల్ పోతుంది, ఒక ఫోల్డర్ తప్ప. అంతే, ఫోల్డర్ తప్ప. కానీ మనం ఇదంతా కూడా పాస్డబ్ల్యూడి అనే ఫైల్లో రిమూవ్ చేస్తుంది అనమాట. డైరెక్ట్గా పాస్డబ్ల్యూడి అనే ఫైల్ నుంచి రిమూవ్ చేసేస్తుంది, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఎవరు? లైనక్స్. ఎందుకు? మనం యూజర్ డెల్ వాడాం కాబట్టి. మనకి పాస్డబ్ల్యూడిలోకి యూజర్ నేమ్ కనపడదు, యూజర్ ఐడి కనపడదు, షెల్ కనపడదు. కానీ ఫోల్డర్ అలాగే ఉంటుంది, యూజర్ ఫోల్డర్ అలాగే ఉంటుంది. ఈ ఫోల్డర్ ఎక్కడ ఉందో తెలుసా? దాని లొకేషన్ ఇది. ఏంటది? // స్లాష్ ఫస్ట్ స్లాష్. హోమ్ అనే డైరెక్టరీలో ఉంది యాక్చువల్గా ఈ ఫోల్డర్. అందువల్ల ఆ ఫోల్డర్కి వెళ్తే మనకు కనపడుద్ది హరి అని. మనం ఏంది? పాస్డబ్ల్యూడి కొట్టగానే హరి అనే యూజర్ లేడమ్మా అని చెప్తుంది. కానీ మనం యాక్చువల్గా // వెళ్ళి హోమ్ అనే దాంట్లోకి వెళ్తే హరి ఫోల్డర్ కనపడిద్ది అనమాట. యాక్చువల్గా అయితే మనం అది చూడాల. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే యూజర్ని డిలీట్ చేసినట్టు చేసేస్తారు హరిని. చేసిన తర్వాత పాస్డబ్ల్యూడి ఫైల్లో వెతికితే ఎవరు కనపడరు హరి పేరుతోటి. అమ్మయ్య,
హరి యూజర్ లేడు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను హరి యూజర్ యాడ్ హరి అని టైప్ చేశాను. అప్పుడు ఏమైతే తెలుసా? ఏమైతే చెప్పండి. ఇప్పుడు లైనెక్స్ మళ్ళీ ఏం ఎర్రర్ వస్తుంది సార్. చేస్తుంది? లైనెక్స్ మళ్ళీ ఏం చేస్తంటే యూజర్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేసిద్ది, యూజర్ ఐడి ఇవ్వడానికి ట్రై చేసిద్ది, మళ్ళీ ఫోల్డర్ ఇవ్వడానికి ట్రై చేసిద్ది. ఎవరికి? హరి అనే వ్యక్తికి. అప్పుడు ఏం చేసింది తెలుసా? ఈ ఫోల్డర్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ వెతికిద్ది. ఇదే నేమ్తో హరి ఫోల్డర్ ఉంది కదా, హే బాబు ఆల్రెడీ హరి ఫోల్డర్ ఉంది అంటది అది. ఓకే, అది నిన్న ఎర్రర్ యాక్చువల్గా. అంటే ఆల్రెడీ నువ్వు హరి ఫోల్డర్ అనేది ఉంది, ఓకే, మళ్ళీ నువ్వు హరి యూజర్ని తయారు చేస్తున్నావు. ఓకేనమ్మా, తయారు చేయి. ఫోల్డర్ ఉందయ్యా, ఆ ఫోల్డర్ ఉంటే ఏమైతే రీప్లేస్ అవుతుంది డైరెక్ట్గా. కానీ రీప్లేస్తో పాటు ఎర్రర్ కూడా ఉంది. వచ్చిందా? నిన్న ఎర్రర్ వచ్చిందా లేదా? మీరు గమనించలా? వచ్చింది సార్, వచ్చింది సార్. వచ్చింది సార్, లాస్ట్ లో వచ్చింది. అదే ఈ ఎర్రర్ దానికి రావడానికి కారణం ఏంటంటే మనం ఫోల్డర్ని డిలీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ హరి అనే యూజర్ని ఎంటర్ చేస్తే ఆ ఫోల్డర్ ఈ ఫోల్డర్ మ్యాచింగ్ అవుతుంది. ఏ బాబు అక్కడ ఒక ఫోల్డర్ ఉంది అని చెప్పింది లైనెక్స్. అందువల్ల అక్కడ విషయం. సరే, ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా ఓకే, బాగానే ఉంది మాకు. ఇక్కడ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి యాక్చువల్గా యూజర్ డెల్. మరి ఇక్కడ ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్గా యూజర్ డెల్ రాసి -r రాసి యూజర్ నేమ్ ఏంది? హరి. ఎప్పుడైతే -r ఉపయోగించావో వెంటనే -r ఉపయోగిస్తే ఏమైతే తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, మొత్తం డిలీట్ అయిపోద్ది డేటా అంతా. హరి ఫోల్డర్ అవి ఇవి మొత్తం డిలీట్ అయిపోద్ది. అదొక కేసు. సో యూజర్ డెల్ నార్మల్గా వాడు, యూజర్ డెల్ -r ఉపయోగించి వాడు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్గా నేను కూడా చెప్తాను. మళ్ళీ ఇంకో కేసు ఉంది. ఇది 2 కేసులు చూశారు మీరు. మూడో కేసు ఏం తెలుసా? మూడో కేసు ఎట్లా వచ్చింది? హరి అనే ఉన్నాడు, హరి. ఈయన యూజర్ కదా, ఈయన ఏం చేశాడు? తన మిషన్లోకి లాగిన్ అయ్యాడు. లాగిన్ యాజ్ హరి, పాస్వర్డ్ 123. ఈజ్ వర్కింగ్ నౌ, ఈజ్ వర్కింగ్ నౌ. ఇక్కడ ఎవరన్నా ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? యూజర్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ హరి ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్సైడ్ దిస్ సర్వర్, దిస్ మిషన్. మరి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని కూడా డిలీట్ చేయొచ్చా? అది క్వశ్చన్ మార్క్. క్యాన్ యూ డిలీట్ ద రన్నింగ్ యూజర్స్? క్యాన్ యూ డిలీట్ ద రన్నింగ్ యూజర్స్? ఎస్ ఎస్. Yes, sir. అయితే ఫోర్స్ఫుల్గా మనం దీన్ని డిలీట్ చేయొచ్చు. కానీ ఈయన ఒక్కసారి ఈ సర్వర్ నుంచి లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వదు ఈయనకి, అంతే కన్ఫర్మ్. కానీ రన్నింగ్ యూజర్స్ని డిలీట్ చేయడం అంటే ఎంతో పెద్ద టాస్క్. అది ఆలోచన చేసి చేయాలి. ఎందుకు చేయాలనేది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే దాన్ని మనం మన హై లెవెల్ టీము మనకి రిక్వెస్ట్ రైట్ చేస్తే, టికెట్ రైట్ చేస్తే దాని ప్రకారం బేస్డ్ ఆన్ ద టికెట్ ఐ కెన్, అదర్వైజ్ నేనేం చేయలేను. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తారు హై లెవెల్ టీమ్ అక్కడ అనాలిసిస్ ప్రకారంగా, అక్కడ మన ప్రాజెక్ట్లో జరిగే విషయాల పరంగా వాళ్ళు మనకి డిస్కషన్ చేస్తారు. ఆ డిస్కషన్లో నాకు ఖచ్చితంగా టికెట్ రైజ్ చేస్తే నేను అది చేసుకుంటాను. కానీ అలాంటి కేసులో కూడా నేను యూజర్ని డిలీట్ చేయాలంటే లైనెక్స్ ఒక ఆప్షన్ ఇచ్చింది. దాని పేరే యూజర్ డెల్ ఎఫ్ హరి, అంతే. యూజర్ డెల్ ఎఫ్ హరి. అంటే ఈ కమాండ్ వల్ల మనకి ఏమైందంటే ఎవరైతే ఇక్కడ రన్నింగ్ అవుతున్నారో ఆ యూజర్ వెంటనే డిలీట్ అయిపోతాడు. ఎస్, ఓకే సార్. మనం ఇక్కడ ఆర్ కూడా వాడొచ్చా? వాడు, నో ప్రాబ్లం. అంటే ఎట్లా? యూజర్ డెల్ రాసి -r హరి రాసి, అంతే అయిపోతుంది. యూజర్ డెల్ రాసి -rf హరి, ఇది రాసేసి అయిపోతుంది, కన్ఫర్మ్. యూజర్ డెల్ -rf హరి. అంటే ఇప్పుడు ఏమైంది సార్? ఫోర్స్ఫుల్గా యూజర్ని డిలీట్ చేయడంతో పాటు యూజర్ యొక్క ఫోల్డర్ కూడా డిలీట్ అయింది ఈ కేసులో. అంటే ఇదంతా కూడా ఇంటర్వ్యూ పర్పస్ కోసం మనం నేర్చుకోవాలి. యాక్చువల్గా ఆడ వర్క్ స్టైల్ వేరే ఉంటుంది మనకి. వేరే అంటే ఏంది? కమాండ్స్ ఇవే, ఆప్షన్స్ ఇవే. వాడు ఉపయోగించమన్నప్పుడు నువ్వు ఉపయోగించాలా, అంతే. కమాండ్స్ ఇదే, ఆప్షన్ ఇదే,
నథింగ్, ఒక ఇంచ్ కూడా తేడా ఉండదు. రియల్ టైంకి ఇక్కడికి జీరో డిఫరెన్స్ బాస్. అది లైనెక్స్ అంటే జీరో డిఫరెన్స్. లైనెక్స్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, ఈవెన్ డెవాప్స్ అయినా రెండు కూడా జీరో డిఫరెన్స్ కోర్సులే. ఇక్కడ లోపల ఏం జరిగిద్దో మన ట్రైనింగ్ లో కూడా అదే జరిగింది. సేమ్ టు సేమ్, నథింగ్, నో డిఫరెన్స్ అట్ ఆల్. అందువల్ల 1000% సర్వే అవుతారు ఎవరైనా సరే. 1000% సర్వే అవడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని కోర్సులు అట్లా కాదు, నేర్చుకుంది ఒకటి, అక్కడ ఇంప్లిమెంటేషన్ మరొకటి ఉంటుంది. నేర్చుకున్నదేమో ఒకటి ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ మరొకటి ఉంటుంది. అక్కడ విషయం తేడా కొట్టిద్ది. ఖచ్చితంగా కొంతమంది బయటకు వస్తున్నారు, అది ప్రాబ్లం అక్కడ. అందువల్ల ఏ కోర్సు సెలెక్ట్ చేసుకొని ఎలా లోపలికి వెళ్ళాలో కూడా చాలా మందికి గైడెన్స్ తెలియదు పాపం. వాళ్ళు పట్టుకుంటారు, పోవటం ఆంతరం వెంటనే ఏఐ సూపర్, లేకపోతే డేటా సైన్స్ ఇంకా సూపర్. అసలు డేటా సైన్స్ అది ఇది కాకపోతే ఫుల్ స్టాక్. ఇవన్నీ ఎవరు నేర్చుకోవాలంటే మిత్రులారా, మనం ఇవన్నీ ఎవరు నేర్చుకోవాలంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ కోర్సులు చేసేవాళ్ళు నేర్చుకోవాలా. అప్పుడు వాళ్ళకి ఫైనల్ ఇయర్ అయిపోయే లోపలికి ఏదో ఒకటి వస్తుంది వాళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల గ్యాపు, 5 ఏళ్ళు గ్యాపు, 8 ఏళ్ళు గ్యాపు, ఇవన్నీ నేర్చుకుంటే మొత్తానికి బ్యాక్ బ్యాక్ టు హోమ్ అంతే. ఇక తప్పదు. ఐటీ సెక్టార్లో నీ గేట్ కూడా ఓపెన్ కాదు ఇవన్నీ నేర్చుకుని లోపలికి వెళ్తే. ఎందుకు ఇవి చేయలేవు నువ్వు? ఎస్, పాసిబుల్ అవ్వదు. అంత గ్యాపు, అంత ఇది ఉన్న నువ్వు ఈ కోర్సులు నేర్చుకోలేవు, చేయలేవు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఈజీ, తేలిగ్గా నేర్చుకునేది ఇదే, పక్కాగా ఈజీ. కనుచూపు మేరలో లేవు. ప్రపంచంలో ఏది ఎతికినా సరే ఇంతకంటే ఈజియెస్ట్ కోర్సులు లేవు. అంటే జీరో డిఫరెన్స్ కోర్సులు. ఇక్కడ జరిగిందే అక్కడ కనపడుతుంది అంతే. ఓకే ఓకే సార్. సరే మరి ఇప్పుడు యూజర్ డెల్, FR ఇవన్నీ ఓకే సార్. ఎస్ ఎస్. యూజర్ డెల్, RF, తర్వాత ఏంది యూజర్ నేమ్. ఎస్ ఎస్. ఇది యాక్చువల్గా యూజర్ డెల్ -RF యూజర్ నేమ్. సో ఇది ఏం చేస్తుంది? డిలీట్స్ running users also and their folders and also their folders. అదేనా? ఇట్లా ఇది పై స్టేట్మెంట్, ఇది అనమాట. పై స్టేట్మెంట్ దీనికి సెట్ అవుతుంది. సరే సరే సార్, బాగానే ఉంది ఇది. సో ఎస్విన్ డిన్ ఇది ఎంత అర్థమైంది. సరే ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా మాకు చిన్న డౌట్ ఉంది. ఏం డౌట్? ఏం లేదు. యాక్చువల్గా మీరు లైనక్స్ మిషన్ తయారు చేసినప్పుడు ప్రతిసారి EC2 యూజర్గా వెళ్తున్నారు, EC2 ఐఫోన్ యూజర్గానే వెళ్తున్నారు, లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయినప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదేమో నో పాస్వర్డ్ చూపిస్తుంది. పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అవుతున్నారు. ఓకే ఓకే. మరి ఇదేం సార్? ఇప్పుడు మనం గిరి, ఆ తర్వాత హరి, లేదా ఇంకా ఎవరన్నా యూజర్ లాగిన్ అవ్వాలంటే వాళ్ళకి ఎందుకు పాస్వర్డ్ ఏంది లాగిన్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు? వాట్ ఈస్ ద రీజన్? ఎస్, ఇది క్వశ్చన్ యాక్చువల్గా. అంటే EC2 యూజర్ ఏమో డైరెక్ట్గా నో పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అవుతున్నారు. నో, ఎస్, లాగిన్. బట్ ఈయన మాత్రం పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. గుడ్. మరి డిఫరెన్స్ ఏంది అంటే సింపుల్ డిఫరెన్స్ ఏం లేదు. లైనెక్స్ గిరి అనే యూజరు, హరి అనే యూజరు మనం తయారు చేసిన యూజర్స్. బట్ EC2 యూజర్ అనేది ఎవరు తయారు చేశారు తెలుసా? లైనెక్స్. లైనెక్స్ హ్యాస్ బిన్ సెటప్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎలా సెటప్ చేసింది? ఏం లేదు, EC2 యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయలేదు, అది నో పాస్వర్డ్ కింద సెటప్ చేసి పడేసింది. అందుకోసం EC2 యూజర్ లాగా ఎవరైనా సరే లాగిన్ అవడానికి అవకాశం ఉన్నది. ఓకే ఓకే. EC2 యూజర్ లాగా ఎవరైనా లాగిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? లైనెక్స్ ఇచ్చింది, అది మనం కాదు. చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలియదు. సో EC2 యూజరే యూజర్, బట్ ఈజ్ సూడో యూజర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇతను కూడా సూడో యూజరే.
ఓకే ఓకే, ఇతను సూడో యూజర్. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఈసీటీ యూజర్గా లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ లేకుండా వెంటనే ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే చేయొచ్చు, సాఫ్ట్వేర్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు, అదేవిధంగా యూజర్ని యాడ్ చేయాలంటే చేయొచ్చు, యూజర్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఇక్కడ ఈసీటీ యూజర్గా ఉన్న నువ్వు ప్రతిసారి సూడో వాడాల. సూడో యూజర్ యాడ్ అని రాయాలి. ఓకే, సూడో యూజర్ మోడ్ అని రాయాలి. ఓకే, సూడో యూజర్ డెల్ అని రాయాలి. ఓకే, అట్లా అన్నమాట. మరి అంతకాడికి ఈసీటీ యూజరే ఉపయోగిస్తే సరిపోయింది కదా సార్, ఈ గిరి ఎందుకు, హరి ఎందుకు, నైవ్ ఎందుకు, వాళ్ళు ఎందుకంటే ఆయా బాబు, నువ్వు ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు డేటా కానీ ఇంకో విషయాల్లో కానీ ప్రొఫెషనల్గా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి కాబట్టి ఎస్, వాటిని మనం వాడం. ఎస్, వాటిని వాడకుండా మనం సపరేట్గా యూజర్స్ మనమే తయారు చేసుకొని ఆ యూజర్కి సూడో యాక్సెస్ ఇచ్చి అప్పుడు ఆ యూజర్ చేత మనం పని చేపిస్తూ ఉంటాం మన ప్రాజెక్ట్లో. అది టాస్క్ యాక్చువల్గా. ఎస్, అంటే ఇక్కడ ఈసీటీ యూజర్ కూడా సూడో యూజరే. ఈసీటీ యూజర్ ఆల్సో సూడో యూజర్. ఎవరిచ్చారు ఆ పవరు? లైనెక్స్ ఇచ్చింది. ఎవరిచ్చారు ఆ పవర్ అంటే లైనెక్స్ ఇచ్చింది. ఓకే ఓకే సార్, దాని డీటెయిల్స్ చూడాలంటే మనం ఎట్లా చూడాలా? దానికి ఏమైనా చూడటానికి అవకాశం ఉంది? మీరేం లేదు, డైరెక్ట్గా ఈసీడీ యూజర్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఈసీడీ యూజర్లోకి వెళ్ళి తర్వాత ఇదిగోండి ఇలా టైప్ చేయండి, సూడో రాసి -L రాయండి చాలు. సూడో రాసి -L రాయండి. ఆహా, అంటే సిస్టమ్ లైనెక్స్ ఎవరికైతే సూడో యాక్సెస్ ఇచ్చిందో వాళ్ళందరి డిస్ప్లే చేసింది. వాళ్ళందరూ ఎవరో ఉండరు, ఒట్టి ఈసీటీ యూజర్ మాత్రమే ఉంటాడు అంతే. ఎవరు? లైనెక్స్ ఇచ్చింది ఒక్కడికే. అంటే సూడో యాక్సెస్ ఉన్న వాళ్ళ లిస్టు మనం చూడాలి అనుకుంటే సూడో యాక్సెస్ ఉన్న వాళ్ళ లిస్ట్ ఎవరు? లైనెక్స్ ఇచ్చిన సూడో యూజర్స్ బాస్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా సూడో -L కొడితే మనకి ఇప్పుడు మొత్తం కనిపిస్తాం. ఓకే, మొత్తం టోటల్గా. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఈసీ2 యూజర్ అనేవాడు ఈసీ2 యూజర్ అనేవాడు సపోజ్ ఈసీటీ యూజర్ అనేవాడు సపోజ్ సార్ ఈసీటీ యూజర్ అనేవాడు రూట్ యూజర్ లాంటి వాడేనా? ఎస్, రూట్ యూజర్ లాంటి వాడే, వాడే. కాకపోతే ఈసీటీ యూజర్ అనేవాడు సూడో యూజర్, ప్రతిసారి సూడో టైప్ చేయాలి. బట్ ఇక్కడ రూట్ యూజర్ అనేవాడికి నో సూడో, సూడో నాట్ రిక్వైర్డ్ అంతే. డైరెక్ట్ కమాండ్స్ ఎంటర్ చేయొచ్చు అతను. రూట్ యూజర్ అనేవాడు డైరెక్ట్ కమాండ్ ఎంటర్ చేయొచ్చు సార్. ఓహో, అట్లాగే వచ్చారా సార్? అది కాదు సార్, ఇప్పుడు మేము రియల్ టైంలో ఎంటర్ అవుతాము, కరెక్టే. ఎంటర్ అయిన తర్వాత సార్ ఇది లైనెక్స్, ఇది ఇది మిషన్ సర్వర్ సార్, ఇది సర్వర్ సార్, ఇది ఒక సర్వర్. ఓకే, ఇది సర్వర్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఇది సర్వరే. ఓకే, ఇది సర్వరే. ఓకే, ఇది సర్వరే. ఓకే, ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు మనకి ఓఎస్ 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 ఈ సర్వర్లో ఓఎస్ ఇన్స్టాల్ చేయాలిగా, చేశా. అయితే ఈ సర్వర్లో ఫస్ట్ సర్వర్లో అమెజాన్ లైనెక్స్ ఇన్స్టాల్ చేశా, అమెజాన్ లైనెక్స్ ఇన్స్టాల్ చేశా. రెండో సర్వర్లో మనం ఉబుంటూ ఇన్స్టాల్ చేశా, ఉబుంటూ. మూడో సర్వర్లో మనం రెడ్ హాట్ లైనెక్స్ చేశా, రెడ్ హాట్ లైనెక్స్ చేశా. చూసారా, అమెజాన్ లైనెక్స్ ఈ సర్వర్లో, ఉబుంటూ ఈ సర్వర్లో, రెడ్ హాట్ లైనెక్స్ ఈ సర్వర్లో చేశా. ఓకే ఓకే, మరి సార్ ఇప్పుడు ఈ ఈ యాక్చువల్గా ఇవన్నీ ఏంటి సార్? అమెజాన్ లైనెక్స్, ఉబుంటూ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్, ఇవన్నీ లైనెక్స్ ఫ్లేవర్సే. కన్ఫామ్, అంతే, సింపుల్, లైనెక్స్ ఫ్లేవర్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు మనం రియల్ టైంలో అమెజాన్ లైనెక్స్ సర్వర్లు వాడుతుంటే బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏముందంటే ఈసీటీ యూజర్ ఉంది. ఓకే ఓకే, ఓఎస్ని బట్టి వస్తుందా సార్? అవును, ఓఎస్ని బట్టి. మరి ఉబుంటూ ఉంటే దాని యూజర్ నేమ్ ఏముంటుందో తెలుసా? ఉబుంటూ, అంతే, ఉబుంటూ ఉంటుంది అంతే. ఓకే ఓకే, మరి రెడ్ హాట్ లైనెక్స్ సార్? రెడ్ హాట్ లైనెక్స్ లో కూడా ఈసీటీ యూజరే, రెడ్ హాట్ లైనెక్స్ లో కూడా ఈసీటీ యూజరే. సో ఈ విధంగా అనమాట చూస్తే మీరు ఇట్లా. అంటే ఇది ఈ ఈ నాలెడ్జ్ మీకు అవసరం ఫ్రెండ్స్, ఈ నాలెడ్జ్ మీకు అవసరం. అంటే రెడ్ హాట్ లైనెక్స్ లో ఈసీటీ యూజరే ఉంటాడు, అమెజాన్ లైనెక్స్ లో ఈసీటీ యూజరే ఉంటాడు,
ఉబుంటులో ఉబుంటు యూజర్ తోటి లాగిన్ అవ్వాలి. మన లాగిన్ స్టైల్ వేరే ఉంటుంది. అయితే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఈ రెడ్ హాట్ లైనక్స్ అమెజాన్ రెండింటికి ఒకటే యూజర్ ఎందుకు ఇచ్చాడు వాడు అంటే రెడ్ హాట్ లైనక్స్ తోటి ఈక్వల్ గా ఉన్నదే అమెజాన్ లైనక్స్. అసలే ఈ రెడ్ హాట్ లైనక్స్ అయినా అమెజాన్ లైనక్స్ అయినా ఉబుంటు అయినా ఏదైనా సరే ముందు అసలు ఎక్కడి నుంచి అంటే ఇవి లైనక్స్ నుంచి వచ్చిన ఫ్లేవర్స్ అవన్నీ కూడా అవన్నీ లైనక్స్ నుంచి వచ్చినాయి కాబట్టి లైనక్స్ ఫ్లేవర్స్. అందుకోసం యూజర్ లాగిన్ అట్లా ఉంటుంది అని మీరు చెప్పగలగాల. ఎస్ వై ఈజీ టు యూజర్ అంటే అరే బాబు ఇఫ్ యూ ఇన్స్టాల్ అమెజాన్ లైనక్స్ యూ విల్ గెట్ డిఫాల్ట్ యూజర్ ద డిఫాల్ట్ యూజర్ నేమ్ ఈజ్ ఈజీ టు యూజర్. If you install Ubuntu operating system inside your server, you will get Ubuntu default user in your server. అట్లా అనమాట. సో ఆ విధంగా మీరు మాట్లాడాలి. అది అది నాలెడ్జ్ మీకు ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఆ నాలెడ్జ్ లేకపోతే మళ్ళీ పక్కన వాళ్ళు ఆడుకుంటారు గేమ్. ఓకే సరే ఇది ఈసీ యూజర్ అన్నారు, సరే సార్ బాగానే ఉంది, ఇదంతా ఓకే సార్ మాకు అర్థమైంది, అది పక్కన పెడితే సార్ ఇప్పుడు మనకి ఈసీ యూజరు రూట్ యూజరు అదంతా గొడవ పక్కన పెడితే అదంతా మాకు అర్థమైంది. ఇప్పుడు మనం సూడో యూజర్కి వద్దాం సార్. సూడో ఇంకా సూడో యూజర్లో చెప్పాల్సింది ఏంది అంటే ఏం లేదు. సూడో యూజర్ అంటే ఏం లేదు, కొంత ఎక్స్ట్రా పర్మిషన్ మనం ఇస్తాం అంతే. అంతే అంతే మనం ఏమి ఇవ్వం అంతే. అయితే ఈ సూడో యూజర్లో మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది బాస్. ఏం కాన్సెప్ట్ అది ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేనున్నా ఒక వ్యక్తిని సూడో యూజర్గా చేయాలంటే మనం ఏం చేస్తాం? ఓపెన్ సూడోవర్స్ ఫైల్, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తాం. ఓకే ఓపెన్ చేసి లైన్ నెంబర్ 100కి వెళ్తా. ఓకే లైన్ నెంబర్ 100లో మనం ఏం చేస్తాం తెలుసా? సింపుల్గా లైన్ నెంబర్ 100లో ఇందాక రాసాం గిరి, గిరి రాసి ఆల్ రాసి ఆల్ 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 ఈజ్ ఈక్వల్ టు ఆల్ అని రాసి ఇక్కడ యూజర్ యాడ్ ఇస్తా, కామా యూజర్ మోడ్ ఇస్తా. ఓకే సో అది కూడా ఎలా ఇవ్వాలా? /usr sbin ఇచ్చి ఇవ్వాలి. ఇట్లా ఇవ్వాలి. మళ్ళీ ఇలాగిస్తే /sbin usr /sbin ఇట్లా ఇవ్వాలా. బాగుంది ఇలాగ ఇచ్చాం. సరే మళ్ళీ యూజర్ డెల్ ఇవ్వాలంటే సార్ మళ్ళీ కామా పెట్టి /usr sbin ఓకే యూజర్ డెల్ ఇవ్వాలి. ఇచ్చాం సార్. అదే యూజర్ కి గ్రూప్ యాడ్ చేయటం, గ్రూప్ యాడ్ ఇవ్వండి సార్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా? యూసర్ బిన్ గ్రూప్ యాడ్ అంటే గ్రూపులను యాడ్ చేయటం, గ్రూప్ తయారు చేయటం, కొత్త గ్రూప్ని. యూజర్ను తయారు చేసేటానికి ఏంది యూజర్ యాడ్, గ్రూపులను తయారు చేయడానికి గ్రూప్ యాడ్. సరే గ్రూప్ డీటెయిల్స్ మారాలంటే మళ్ళీ యూఎస్ఆర్ బిన్ ఇట్లా బిన్ మళ్ళీ ఎస్ గ్రూప్ మోడ్ ఇలా వచ్చింది. అదే సార్ ఇన్ని కమాండ్స్ ఇట్లా ఇవ్వటం బాగలేదు, మరి ఏం చేద్దాం? అప్పుడు లైనక్స్ చెప్పింది అమ్మా ఈ విధంగా ఇస్తే నీకు లైన్ మొత్తం ఇదే స్టోరీ పట్టింది, ఇది చాలా రిస్క్గా ఉంది, దీనికి ఆల్టర్నేటివ్ లేదా అని అడిగాను. అప్పుడు ఏం చెప్పింది తెలుసా లైనక్స్? అయ్యా బాబు ఏం లేదు, ఆల్టర్నేటివ్ ఉంది. యాక్చువల్గా నువ్వేం చేస్తావు అంటే ఏంది చెప్పమ్మా అంటే ఏం లేదు, ఇప్పుడు ఎట్లా చెప్పింది అది నాకు ఏమని తెలుసా? ఇదిగోండి లైనక్స్ ఏం చెప్పింది తెలుసా? ఇదిగో ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, నువ్వు ఏదైతే కమాండ్స్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావో ఇవి కదా, ఈ మొత్తం కదా, ఈ మొత్తం ఓకే. అయితే ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఇలా రాసేసుకో అని చెప్పింది. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో రాసుకో అంది. ఓకే ఓకే రాసిన తర్వాత ఏం చేయాలా? ఏం లేదు, ఆ ప్లేస్కి ఒక పేరు, నీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వు, నీ ఇష్టం వచ్చిన పేరు. ఇప్పుడు నేను కేకే అని ఇస్తాను, ఇవ్వచ్చా? కేకే కమాండ్స్ అని ఇచ్చుకో, కేకే కమాండ్స్ ఇచ్చేసుకో. అది కాకుండా ఏబిసి బ్యాంక్ కమాండ్స్ ఇవ్వచ్చా? ఎస్ ఇచ్చుకో. నా ఏబిసి బ్యాంక్ కమాండ్, ఏబిసి బ్యాంక్ కోసం ఉపయోగించాల్సిన కమాండ్స్
ఇచ్చుకో, మన ఇష్టం ఏదైనా ఇచ్చుకో. కానీ ఇది ఏ కేకే కమాండ్స్ అని రాసి దాని ఎదురుగా ఇవన్నీ రాయాలి. 1 2 3, 1 2 3 4 5 ఎన్ని కమాండ్స్ ఉంటే అన్ని నీ ఇష్టం. నువ్వు పేరేమి ఇచ్చావు? కేకే కమాండ్స్. ఓకే, అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? సింపుల్ గా ఇదిగో ఇక్కడ నువ్వేం చేస్తావంటే సింపుల్, వెరీ సింపుల్ గా చెప్పింది ఎవరు? లైనెక్స్. ఓ సారీ. వన్ మినిట్ పాస్. ఇలా చెప్పింది. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే గిరి ఆల్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ గిరికి ఈ కమాండ్స్ అన్ని కావాలి, యాక్సెస్ జరగాలి అనుకుంటే ఈ కమాండ్స్ అన్ని గిరి ఎదురుగా రాయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయమంటావు? ఏం లేదు, ఈ దాని ఎదురుగా దానికి మొత్తానికి కమాండ్స్ ఒక పేరు పెట్టావు కదా, ఆ పేరు ఇక్కడ వాడు అని చెప్పింది. ఏమని? కేకే కమాండ్స్. అంతే, అయిపోయింది. ఓహో, అప్పుడు ఎప్పుడైతే ఈ కేకే కమాండ్స్ అని ఇక్కడ రాసామో ఈ కేకే కమాండ్స్ లో ఉన్న అన్ని ఇవే కదా, ఇవన్నీ కూడా ఈ గిరి యాక్సెస్ చేసుకుంటాడు డైరెక్ట్ గా. అది స్టోరీ. గిరి యాక్సెస్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఏంది? ఫ్లెక్సిబిలిటీ. ఇక మనం కమాండ్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకో ఇక్కడ ఈ కామా పెట్టేసుకొని మరొక కమాండ్ గ్రూప్ టెల్ యాడ్ చేస్తాను నేను. కామా పెట్టి మరొక కమాండ్ యాడ్ చేసుకుంటాను, కామా పెట్టి మరొక కమాండ్, కామా పెట్టి ఇట్లా కమాండ్స్ నా ఇష్టం వచ్చినన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అంటే దీన్నే లైనెక్స్ లో వాడు ఏమన్నాడంటే ఏలియాస్ అన్నాడు. ఏలియాస్, ఏలియాస్. ఓకే, సెటప్ ద ఎలియాస్ అంటే ఇది ఎలియాస్. ఎలియాస్ అంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద కమాండ్స్ ఎట్ వన్ ప్లేస్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ writing all the commands in front of Giri, I can write all the commands at one place and I can provide a name for that place and I can use that name. అంతే, సింపుల్. ఆ నేమ్ నే మనం అలియాస్ నేమ్ అంటాం. అంతే, ఆ నేమ్ నే మనం అలియాస్ నేమ్ అంటాం. అంటే ఈ కమాండ్స్ కి నేను ఈ పేరు పెట్టి ఇక్కడ వాడుకుంటున్నా. అంతే, సింపుల్. ఈ కమాండ్స్ మొత్తానికి నేను ఈ పేరు సెట్ చేసి ఆ పేరుని ఇక్కడ వాడతాను. అలాగా మనకి లైనెక్స్ ఏం చేసింది? చాలా తెలివైంది లైనెక్స్. ఇలాగా అంటే సెటప్ కమాండ్స్ అంటే సెట్ ఆఫ్ కమాండ్స్, మల్టిపుల్ కమాండ్స్ అన్నిటినీ ఒక ప్లేస్ లో స్టోర్ చేసి అక్కడ ఒక ప్లేస్ లో రాసి దానికి ఒక పేరు ఇచ్చేసా, ఆ పేరుని ఇక్కడ వాడుకుంటాం. లైనెక్స్ చాలా తెలివైంది. లైనెక్స్ చాలా తెలివైంది. ఎట్లా తెలుసా? అంటే ఇక్కడ నువ్వు రాసుకోవటం కాదు, నేను కొన్ని ఇస్తాను అంది. ఎవరు? లైనెక్స్. అంటే లైనెక్స్ బై డిఫాల్ట్ గా కొన్ని అలియాస్ నేమ్స్ సెట్ చేసి మనకి ఇచ్చేసింది. బై డిఫాల్ట్ అలియాస్ నేమ్స్ కొన్ని సెట్ చేసి ఇచ్చేసింది. బై డిఫాల్ట్ అలియాస్ నేమ్స్ సెట్ చేసి మనకి ఇచ్చేసింది. ఆ డిఫాల్ట్ అలియాస్ నేమ్స్ ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. మరి అట్లా కాకుండా ఇప్పుడు మనం తయారు చేసింది ఏంది? యూజర్ డిఫైన్డ్. ఓకే, యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్. వాడిచ్చింది ఏంది? వాడు సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్. అర్థమైందా? సిస్టమ్ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్. ఎస్, సిస్టమ్ డిఫైన్డ్ అంటే ఏంది? సిస్టమ్ డిఫైన్డ్ అంటే లైనెక్స్ ఇచ్చే అలియాస్ నేమ్స్. యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఇచ్చే అలియాస్ నేమ్స్. అంటే లైనెక్స్ కి ముందుగానే తెలుసు, అందుకోసం మల్టిపుల్ కమాండ్స్ అన్ని ఒక ప్లేస్ లో చేర్చి దానికి పేర్లు ఇచ్చింది. అలాగా చాలా ఉన్నాయి. ఇవి కూడా యూజర్ డిఫైన్డ్ అంటే మనం కస్టమైజ్డ్ అనమాట, మనం చేస్తాం. బట్ అది మాత్రం ఫిక్స్డ్. సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి, కావాలంటే అవి వాడుకో. బట్ యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ అంటే మనం మనం మాట్లాడతాం, కస్టమైజ్డ్. సో అలియాసెస్, అలియాస్, అలియాస్, ఎస్, టూ టైప్స్. ఒకటి సిస్టమ్ డిఫైన్డ్, రెండు యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్. యూజర్ కి సంబంధించి సిస్టమ్స్ అనేది రెండు ఉంటాయి. సో నువ్వు ఇవి వాడుకో అవి వాడుకో, నీ ఇష్టం అని చెప్పింది ఎవరు? లైనెక్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? ఓకేనా? అర్థమవుతుంది సార్. కొంచెం ఈ టైం అర్థమవుతుంది సార్. పర్ఫెక్ట్ టైం కాదు.
అందువల్ల చూద్దాం. ఈ టైంలో ఏంటంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే నిద్ర వచ్చేది ఖచ్చితంగా. మనకు టిఫిన్ చేసాము అంటే నిద్ర వచ్చేసినట్టే, పని లేకపోతే. పని ఉంటే ఏం కాదులే కానీ పని లేకపోతే అట్లా. సరే సార్, ఇప్పుడు సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఆ లిస్ట్ మాకు కొంచెం చెప్తారా? ఎస్, ఓకే. అసలు యాక్చువల్గా దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రీ డిఫైన్డ్ అలియాస్ టూ టైప్స్. అలియాస్ టూ టైప్స్. ఏంటి సార్ అలియాస్ టూ టైప్స్ అంటే? ఎస్, సిస్టమ్ డిఫైన్డ్, రెండు యూజర్ డిఫైన్డ్. ఓకే, సిస్టమ్ డిఫైన్డ్ we can also called as a predefined or predefined అంటే ముందుగానే డిఫైన్ చేయబడ్డాయి అని అర్థం. ప్రీడిఫైన్డ్ అలియాస్ నేమ్స్. ఓకే, యూజర్ డిఫైన్డ్ అంటే బై కస్టమర్, బై యూజర్స్ అంతే. ఓకే, బై యూజర్స్. అది మాత్రం సిస్టమ్, బై సిస్టమ్. ఎస్, బై లైనెక్స్ అనమాట ఇది యాక్చువల్గా. ఓకే, సరే సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. క్లారిటీగానే చెప్తా నేను. ఇక్కడ యూజర్ డిఫైన్, ఎస్, ఇటు తీసుకొస్తాం. ఓకే, సరే, ఇదేమో ఫ్రీ డిఫైన్, సిస్టమ్ డిఫైన్ ఆర్ ఫ్రీ డిఫైన్. ఇది ఓకే. ఓకే, సరే, ఇది మాత్రం యూజర్ డిఫైన్. ఓకే, సో this was created by, yes friends, this was already created by Linux. సో ఇదేంటి? ఎస్, ఇది చెప్పాలా? దిస్ విల్ బై బి యూజర్స్. క్రియేటెడ్ బై బై యూజర్స్. యూజర్స్. దిస్ విల్ బి క్రియేటెడ్, అది యూజర్ చేత క్రియేట్ చేయబడుతుంది. ఇది మాత్రం ఆల్రెడీ క్రియేట్ అయ్యబడింది. దిస్ వాస్ ఓకే. సరే, మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఏది సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే దాని పేర్లు అంటే అలియాస్ నేమ్స్. అలియాస్ నేమ్స్ ప్రీ డిఫైన్ అలియాస్ నేమ్. ప్రీ డిఫైన్ అలియాస్ నేమ్స్ ఏం తెలుసా? ఒకటి మనకి నెట్వర్కింగ్. ఓకే, రెండు ఎస్ సాఫ్ట్వేర్. ఇదేం సార్ ఇవన్నీ ఏంది అలియాస్ నేమ్స్? అవును. మూడు స్టోరేజ్. ఓకే, నాలుగు ఎస్ డ్రైవర్స్. ఐదు పిఆర్ఓసిఈఎస్ఎస్ ప్రాసెసెస్. ఆరు ఇట్లా చాలా ఉన్నాయి. లొకేట్ అని ఆ, చాలా ఉన్నాయి. అవన్నీ మనం చూస్తా పోతే చాలా ఉంటాయి. ఎస్, యాక్చువల్గా ఇవన్నీ ఇవన్నీ ఓకే, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్. అంటే సార్ ప్రీ డిఫైన్డ్ అలియాస్ అన్నా యూజర్ డిఫైన్డ్ అవి ఎక్కడుంటాయి సార్? అవి చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు. ఎస్, యాక్చువల్గా ఇదిగో ఈ ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ అయినా యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ అన్నా అన్ని ఎక్కడ ఉంటాయి అంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్గా ఇదిగో మన సూడోవర్స్ ఫైల్లోనే. ఓకే సూడోవర్స్ ఫైల్ ను ఓపెన్ చేస్తే చాలు, మొత్తం కనిపిస్తాయి. టోటల్ గా సూడోవర్స్ ఫైల్లోనే అన్ని ఉంటాయి, ఇబ్బంది లేదు మీకు. ఎస్, ఇది స్టోరీ. సూడోవర్స్ ఫైల్లోనే మొత్తం ఉంటాయి, ఇబ్బంది ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. చూసారా, ఫ్రీ డిఫైన్ ఇట్లా ఉంటాయి. ఆ నెట్వర్కింగ్ ఉంది కదా, దానికి ఎదురుగా కొన్ని కమాండ్స్ డిఫైన్ చేసి పడేస్తారు. సాఫ్ట్వేర్ ఉంది కదా, దాని ఎదురుగా కొన్ని కమాండ్స్ డిఫైన్. స్టోరేజ్ అనే సూడోవర్స్ ఫైల్లోనే ఉంటాయి. ఎస్, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ సాఫ్ట్వేర్ లేకపోతే డ్రైవర్స్ ఏయో వాటిలో ఉన్న కమాండ్స్ మనకి సెట్ అవుతాయి అనుకో, అప్పుడు ఆ కమాండ్స్ ను ఉపయోగించాలంటే అప్పుడు నేనేం రాస్తాను? సూడోవర్స్ ఫైల్లో లైన్ నెంబర్ 100లో 100లో గిరి అని రాసి ఆల్ రాసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ రాసి, అప్పుడు వెంటనే నేనేం రాస్తా? సపోజ్ నాకు ఇదిగో ఇక్కడ స్టోరేజ్ అనే దగ్గర ఉన్న కమాండ్సే కావాలా నాకు అనుకోండి. అప్పుడు నేనేం చేస్తా? ఇక్కడ STORAGE రాసేస్తా అంతే. అదేనమాట విషయం. STORAGE రాస్తా. ఇది యాక్చువల్గా. సరే,
సో ఈ స్టోరేజ్ అనేది ఏంటి అంటే అలియాస్ నేమ్. ఏ అలియాస్ ఫ్రెండ్స్ ఇది? ప్రీ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్. ఓకే, ప్రీ డిఫైన్డ్ అలియాస్, సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్. ఓకే సార్, ఈ అలియాస్ నేమ్స్ అన్ని మీరు క్యాపిటల్ టైప్ చేశారు. అలియాస్ నేమ్స్ క్యాపిటల్ ఉంటాయా ఉంటుందా ఏంటి? ఇక్కడ మీరు రాయటం కూడా క్యాపిటల్ రాశారు. ఎస్, ఇట్ మస్ట్ బి క్యాపిటల్. క్యాపిటల్. ఓకే, సరే. ఓకే ఓకే, సో ఇది యాక్చువల్ అంటే ఇదంతా సూడోవర్స్ ఫైల్లోనే ఉంటాయి. సార్, యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ కూడా ఇక్కడే. ఎక్కడ? ఇదిగో ఇది ఉంది కదా, 6 ఉంది కదా, 7 కింద నువ్వు రాసుకో, 8 కింద ఇంకా రాసుకో, నీ ఇష్టం వచ్చిన అలియాస్ నేమ్స్ రాసుకో, సెటప్ చేసుకో. ఆ ఫైల్లోనే, సూడోవర్స్ ఫైల్లోనే ఆ అలియాస్ నేమ్స్ ఇక్కడ వాడేసుకో, అంతే, కన్ఫర్మ్. అలియాస్ నేమ్స్ ని ఇక్కడ వాడేసుకో. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ సార్. క్లారిటీ? అంటే మీరు హ్యాండ్స్ ఆన్ నేను చూపించకపోయినా హ్యాండ్స్ ఆన్ స్థాయిలో చెప్తా, ఏ సబ్జెక్ట్ అయినా ఇబ్బంది ఉండదు మీకు. కాబట్టి మీరు థియరీ స్ట్రాంగ్ అయితే చాలు, హ్యాండ్స్ ఆన్ చేస్తారు. థియరీ స్ట్రాంగ్ అయిన వ్యక్తి జాబ్ కొడతాడు, కొట్టిన జాబ్ నిలబెట్టుకుంటాడు, సర్వైబిలిటీ అవుతాడు ఖచ్చితంగా. థియరీ బాగా రావాలా. ఇది నాలెడ్జ్. కమాండ్స్ ఏదో గుర్తుపెట్టుకుని ఏదేదో చేసేస్తే గూగుల్లో చేస్తే కాదు, 1 మంత్ తర్వాత మర్చిపోతాం. అట్లా థియరీ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, థియరిటికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, సూడోవర్స్ ఫైల్. సో ఇంతవరకు అర్థమైంది, క్లారిటీ ఇచ్చిందా? సో ఇది చూడండి, యాక్చువల్గా మిగతా క్లాసులు కూడా చూడండి, 1, 2, ఇది 3వ క్లాసు సూడోవర్స్ మీద. ఈ 3 క్లాసులు చూస్తే కొంత అవగాహన పెరిగింది. సో పెరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, కొంచెం అది డ్రైవ్ యాక్సెస్ తీసుకోండి. డ్రైవ్ యాక్సెస్ లేని వాళ్ళకి మెసేజ్ ఇస్తే వెంటనే డ్రైవ్ యాక్సెస్ వస్తుంది, దాన్ని బట్టి మీరు చక్కగా చూడండి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, థియరీ బాగా చదవాలి. ఓకే, హ్యాండ్స్ ఆన్ మనం చేద్దాం, హ్యాండ్స్ ఆన్ చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఒక హ్యాండ్స్ ఆన్ మొత్తం అయిపోద్ది ఖచ్చితంగా. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, వేరే కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే వేరే కాన్సెప్ట్ అంటే ఏం సార్? ఏం లేదు, మనం యాక్చువల్గా సూడోవర్స్ ఫైల్ ఉంది, సూడోవర్స్ ఫైల్ ఉంది. ఓకే, మరి సూడోవర్స్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం మనం. అంటే సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయడానికి 2 మోడల్స్ ఉన్నాయి, 2 మోడల్స్, 2 మోడల్స్. ఫస్ట్ రెండు మోడల్స్లో ఓపెన్ చేయొచ్చు. దీన్ని సూడోవర్స్ ఫైల్ని మనం 2 మోడల్స్లో ఓపెన్ చేయొచ్చు. అయితే ఫస్ట్ మోడల్ మనం ఇప్పుడు చూసిన మోడల్ ఏందా అంటే, రెండో మోడలే మనం వాడుతున్నాం, ఫస్ట్ మోడల్ వాడలేం. రెండో మోడల్ ఏందా అంటే విఐఎం ఈటీసీ సూడోవర్స్. ఇది ఈ మోడల్, విఐఎం ఈటీసీ సూడో, ఇది మోడల్ నెంబర్ 2 వాడుతున్నాం. ఫస్ట్ మోడల్ మనం వాడలా. ఓకే, అంటే ఫస్ట్ మోడల్ బట్టి ఓపెన్ చేయొచ్చు, సెకండ్ మోడల్ బట్టి ఓపెన్ చేయొచ్చు సూడోవర్స్ ఫైల్ని. ఫస్ట్ మోడల్ బట్టి ఓపెన్ చేయొచ్చు, సెకండ్ మోడల్ బట్టి ఓపెన్ చేయొచ్చు సూడోవర్స్ ఫైల్ని. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్కి డిఫరెన్స్ ఏంది? ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది, నేను చెప్తా. అయితే మనం ఇప్పుడు వరకు ఫస్ట్ మోడల్ ఉపయోగించి మాత్రమే ఓపెన్ చేస్తాం సూడోవర్స్ ఫైల్ని. బట్ అప్పుడు సెకండ్ మోడల్ ఉపయోగించి చేస్తున్నాం. వాట్ అబౌట్ ఫస్ట్ మోడల్? ఎస్, దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ మోడల్ బాస్. ఈ మోడల్ ఉపయోగించి మాత్రమే మనం సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి, చేస్తే బాగుంటుంది. మరి ఈ మోడల్ సార్, ఈ మోడల్ ఉపయోగించి ఓపెన్ చేస్తే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ లేదు దీంట్లో. అది ఏంది, ఎట్లా అనేది మనం రేపటి క్లాస్లో డిస్కషన్ చేసి చక్కగా నేర్చుకోవడం ఏంటనేది. ఓకే, ఎస్ టుడేస్, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, let's stop here for today friends and we discuss tomorrow friends. Okay, thank Thank you. you.